హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మొన్న ఆకువీడు పెదపాడు రామాలయం దగ్గర జరిగినటువంటి గొడవ గురించి అందరికీ తెలిసిందే. దీని మీద ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళ కాల్ డేటాను తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఆసక్తికరంగా ఆ కాల్ డేటా వెనక జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ హస్తం ఉందని బయటకు వస్తున్నటువంటి మాటలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాదు స్వయాన బాధితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. దాని గురించి కొన్ని వ్యాఖ్యలు అంటే చాలా ఎక్కువ మాట్లాడారు. బట్ దాంట్లో ముఖ్యంగా మీకు ఎవరి వెనకాల ఉన్నారు అనే దాని మీద ఆయన క్లుప్తంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అది వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సస్పెండ్ అయిన కుమారు, ఇంకో కుమారు, ముగ్గురు కుమారులు ఉన్నారు అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. రీసెంట్గా సస్పెండ్ అయిన కుమార్ అందరికీ తెలిసిందే. ఆయన మీద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసి ఒక ఎంపీని, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీని కిడ్నాప్ చేసి ఆయన ఏదో చేయాలనేటువంటి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి ఆయన్ని సస్పెండ్ చేయించడం కూడా జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఆయన దీని వెనక ఉన్నారు, ఆ కాల్ డేటాలో చాలా క్లియర్ కట్గా ఉంది అనేటువంటి నిజాలు ఆయన ద్వారా చెప్పడమే కాకుండా ఇంకా చాలా వరకు ఎవరైతే ఒక మాజీ ఎంపీకి సంబంధించినటువంటి ఆ కుమార్ అనేటువంటి పేరు, ఇంకొక కుమార్ అనేటువంటి పేరు దీని వెనకాల ఉన్నాయి అనేటువంటి మాటలతో పాటు రీసెంట్గా అక్కడ ఉండేటువంటి కొంతమంది కూడా చాలా క్లారిటీగా బయటకు వచ్చి మమ్మల్ని కొంతమంది అంతకు ముందు రోజు నైటే వచ్చి చాలా విపరీతమైనటువంటి ప్రెజర్ పెట్టారు, రెచ్చగొట్టారు. మీరు తెల్లారి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద విరుచుకుపడండి అనేటువంటి ప్లాన్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే చెక్కలకి మేకులు కొట్టుకుని రాళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఆయనని హతమార్చడానికి ప్లాన్ చేశారనేటువంటిది చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఆయన పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అది తప్పించుకుని నేను బయటికి వెళ్ళిపోయాననేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తున్నారు. అదే ఎవరైతే మిగతా దొరికిపోయారో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనిల్ అనే వ్యక్తి ఇంకొంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. సో తలల్లో మేకులు దింపేశారంటే ఆ స్థాయికి వాళ్ళని ఎంత రెచ్చగొట్టారో ఆలోచించుకోవాలి. వాళ్ళ రెచ్చగొట్టడం వల్లే మేము ఇలా చేసామని చెప్పి కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నటువంటిది. ఇంకా ఇక్కడ కొంతమంది ఇంకా పేటీఎం బ్యాచ్, మొన్న కూడా చెప్పానుగా, ఒక పుండాకోరు ఉంటాడు ప్రశ్న అనేటువంటి పనికిమాలిన మీదవ, వాడు అక్కడికి వెళ్ళి వీడియోలు చేస్తున్నాడు. మొన్న కూడా ఒక దాని గురించి ఆడు మాట్లాడిన దాంట్లో ఇంకొకటి కూడా నాకు అనిపించింది. అక్కడికి వెళ్ళంట, అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియచేయాలంట. అక్కడ వాడితో మాట్లాడేటువంటి ఒక మహిళ మాట్లాడుతుంది, ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళు నినాదిస్తున్నారు. ఆ నినాదాలు చేసినప్పుడు మా వాళ్ళకి అప్పుడే చర్చి నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి కోపం వచ్చేసింది, ఊగిపోయారు, ఇంకా వెంటనే కొట్టేశారు అని చెప్పి చెప్తుంది. ఒక రామాలయం దగ్గరికి వెళ్ళి, అక్కడేం చర్చ్ ఏం లేదే, రామాలయం దగ్గరికే వెళ్ళింది ఆయన. అఫీషియల్గా కొన్ని సంవత్సరాల నుంచి రామాలయం అని చెప్పి మీరు చెప్తున్న 40 ఏళ్ల క్రితమే అక్కడ రాముడికి సంబంధించినటువంటి విగ్రహాలు తీసుకొచ్చారని, అంతకు ముందు కూడా గొంతెనమ్మ దేవాలయం ఉందని, అంటే ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని అరవక వేరే ఏం వరుస్తారు ఇంకా చెప్పండి. మరి ఆడైనా సరే కనీసం అరే చెప్పించేటప్పుడు అలా పర్టికులర్గా మనం చెప్పించేటప్పుడైనా కొంచెం చెప్పించుకోవాలి కదా. అమ్మ ఇలా కాదు, ఇలా వద్దు, ఇంకో వేరేది ఏమన్నా చెప్పు అని చెప్పాలిగా. ఇలా కుట్రపూరితమైనటువంటి కుట్రల వెనకాల అతను కూడా ఉన్నాడు. ఈ కుమారులతో పాటు నాకు తెలిసి నేను చెప్తున్నా, ఈయన మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆయనకి, రఘురామకృష్ణరాజు గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు. మీకు అతను మరి ఫేవర్ చేస్తున్నాడు అనుకుంటున్నారో ఇంకొకటి చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర అతను చేస్తున్నాడు. ఈ కుమారులతో పాటు అతన్ని కూడా విచారించండి. అతన్ని ఎవరు అక్కడికి పంపించారు, అతనితో ఎవరెవరికి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఈ కుట్ర జరగక ముందు ఎవరితో అతను మాట్లాడాడు, జరిగిన తర్వాత ఎవరితో మాట్లాడి అతను అక్కడికి వెళ్ళాడు, ఇది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయాలి. కాల్ డేటా అనేది ప్రశ్న అనేటువంటి ఆ రావణ్ అనేటువంటి ఆ బేవర్స్ గారిని కూడా మీరు విచారించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇది మొదటిది కాదు. మీరు కైకలూరులో జరిగినా, లేదంటే మొన్న పెదపాడు ఆకువీడులో జరిగినా, అంతకుముందు పిఠాపురంలో జరిగినా, అంతకుముందు గుంటూరు దగ్గర ఒకటి జరిగినా కూడా ఇతను కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి కుట్ర చేస్తున్నాడు. సో అంతేకాదు, ఇంతకీ వీళ్ళందరూ బ్యాచ్ అందరూ ఎవరు,
ఆ ఐఏఎస్ గతంలో ఎవరైతే ఈయన మీద ఇబ్బంది పెట్టారో, ఎవరి ప్రోద్బలంతో ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితి ఒక పోలీస్ ఆఫీసర్కి ఎందుకు వచ్చింది? సో ఇవన్నీ కూడా ఆయనలో వచ్చిన ఏంటంటే వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉండి చేపించారు, ఆయనే కథా స్క్రీన్ ప్లే అంతా కూడా అందించారు, వాళ్ళ టీం ఆయనకి సహకరించింది. అక్కడ వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఈరోజు కొంతమందిని తీసుకువెళ్ళి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఏదేమైనా సరే రఘురామకృష్ణరాజు గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులే ఉన్నాయి రాబోతున్న రోజుల్లో. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన్ని అక్కడ నియోజకవర్గంతో పాటు ఆయన సొంత నియోజకవర్గాల్లో ఆయన ఒక హిందువుగా లేదా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళడానికి కూడా కొంతమంది పర్మిషన్ తీసుకువెళ్ళాలంటే కష్టమే కదా. సో డెఫినెట్గా ఆయన చెప్పేటువంటి వాటి మీద విచారణ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఆయన కిడ్నాప్ చేసి ఏదో చేయాలనేటువంటి ప్లాన్, మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన హతమార్చాలనేటువంటి ప్లాన్ వేరే వాళ్లతో ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.